బాబుపై వరుసగా ఛార్జ్ షీట్లు దాఖలవుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరి మాట ఎవరు వినరు. కాబట్టి ఇప్పుడు సిఐడి వరుసపెట్టి ఛార్జ్ షీట్లు వేసేస్తుంది. అంటే బాబుని యాక్చువల్గా అయితే పిలిచి విచారించాలి, విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ వేయాలి. అలా కాకపోతే రేపు పొద్దున ఆ సాక్ష్యాన్ని ఆ పాయింట్ని అడ్డు పెట్టుకుని కేసు కొట్టేయించుకోవచ్చు కూడా బాబు. అక్కడ ఈవెన్ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఫైబర్ గ్రిడ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటిట్లలో ఆయన్ని విచారించవచ్చు, ఎప్పుడు పిలిచినా వెళ్ళాలని కూడా చెప్పింది. కానీ ఇక వీళ్ళు పిలిచి విచారించట్లేదు. ఎందుకంటే పిలిచి విచారించినప్పుడల్లా బాబు అదిగో చూసారు నన్ను వేధిస్తున్నారంటారు. ప్లస్ ఎలక్షన్స్ ముందు కాబట్టి అది ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈలోపు ఎలక్షన్ తర్వాత రాజావర్ రెడ్డి ఎవరో కాబట్టి ముందు కనుక ఛార్జ్షీట్ వేసేస్తే ఆ తర్వాత ప్రభుత్వం ఒకవేళ తెలుగుదేశం వస్తే అది విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకుంటే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. కాబట్టి అది లైమ్ లైట్లో ఉండాలి. జగన్ మీద కేసులు కాంగ్రెస్ చేత ఏబిచ్చి ఇంతకాలం పాటు జగన్ని దోషి అంటోంది కాబట్టి చంద్రబాబు మీద కూడా అట్లాగే చేయించాలన్నటువంటి రూట్లోనే ఇప్పుడు ఈ ఫైబర్ గ్రిడ్ కేసు వీటిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకునేసారు. ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైబర్ గ్రిడ్ కేసు మీద వేసుకొచ్చారు. తాజాగా చూస్తే ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. పౌర సరఫరాల శాఖ ఈపోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్ని అధికారులు బ్లాక్ లిస్ట్లో చేర్చారు. చంద్రబాబు కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలు పక్కన పెట్టారు. దీని మీద ఫేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టు కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులు నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత టెరాసాఫ్ట్ను తమ కన్సార్టియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోరు సాధించేందుకు వీలుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు అంటూ ఐపీసీ సెక్షన్ 168, 187, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120 పాటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) C, D ప్రకారం కేసులు నమోదు చేశారు.